హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గురుకుల సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అలాగే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే రేపైతే స్టార్ట్ కాబోతుందండి. ఇక వాటికి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో ఆల్రెడీ నేను మీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఫ్రెండ్స్, ఇక ఎంతమంది క్యాండిడేట్స్ అటెండ్ అవుతారు అనేది కొంత ఇన్ఫర్మేషన్స్తో, అలాగే ఇక్కడ లెక్చరర్స్ ఇన్ జూనియర్ కాలేజ్ అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి సబ్జెక్టుల వారియా వెన్యూ అడ్రస్లు అయితే ఇక్కడ క్లియర్గా పోస్ట్ చేయడం జరిగిందండి. అలాగే ఏ సబ్జెక్టుల వారు అటెండ్ అవుతారో ఇక్కడ క్లియర్ ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్లాలో కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వచ్చేసి చూసుకున్నట్లయితే లెక్చరర్స్ ఇన్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ వచ్చేసి ఇక్కడ వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి రేపు ఉంటుందండి. రేపు మరియు 22 వరకు కూడా ఈ సర్టిఫికేట్ అంటే ఈ క్యాండిడేట్స్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక చూసుకోవచ్చండి. ఇక షెడ్యూల్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పిక్డ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిమాన్స్ట్రేషన్ 1:2 రేషియో ప్రకారం మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ లెక్చరర్స్ ఇన్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ జేఎల్ అంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ చూసినట్లయితే వాళ్ళకి సంబంధించి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలో మరొకసారి చూద్దామండి. ముందుగా వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ లిస్ట్ సంబంధించిన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అలాగే హాల్ టికెట్ సంబంధించి, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి, కాన్వకేషన్ సర్టిఫికేట్ సంబంధించి, అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్, అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీస్ లేటెస్ట్ కాకుండా కానీ మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. అలాగే నాన్ క్రిమినల్ వచ్చేసి లేటెస్ట్ ఉండాలి. అలాగే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్, అలాగే డిజబిలిటీ సర్టిఫికేట్, ఎన్ఓసి, అలాగే సర్వీస్ సర్టిఫికేట్, అలాగే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే అసిస్టేషన్ ఫామ్ ఇన్ డూప్లికేట్ విత్ ద రిజిస్టర్డ్ ఆఫీసర్ సైన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక వెన్యూ అడ్రస్ అండ్ టైం అయితే ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ జేఎల్స్ వారికి ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా హాల్ టికెట్స్ నెంబర్స్ అయితే మీకు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి సబ్జెక్టుల వారిగా. ఇక్కడ ముందు వచ్చేసి వెన్యూ చూద్దామండి. వెన్యూ వచ్చేసి డిఎస్ఎస్ భవన్ ఆపోజిట్ చాచా నెహ్రూ పార్క్, మసబ్ ట్యాంక్, హైదరాబాద్కి సంబంధించి అయితే ఇక్కడ జేఎల్ వారికి అంటే జూనియర్ లెక్చరర్స్కి అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ చూసినట్లయితే తెలుగు అండి. తెలుగుకు సంబంధించి 8 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM వరకు అయితే వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి. అంటే మీరు 7:30 కాదండి, 7 లోకల్లా మీరు ఖచ్చితంగా వెన్యూకి అయితే చేరి ఉండాలి. ఖచ్చితంగా ఒకరోజు ముందుగానే వెళ్ళి చూడండి వెన్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. నేను ఆల్రెడీ కొంచెం ప్రీవియస్ వీడియోలో చెప్తాం అనుకున్నా కానీ కొంచెం ఫర్గట్ అయిపోయింది. అలాగే సబ్జెక్ట్ వారికి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి తెలుగుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్కి సంబంధించి ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇంగ్లీష్కి సంబంధించి ఆల్ టికెట్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనమైతే. ఇది కూడా ఎక్కడ ఉంటుందంటే వెన్యూ వచ్చేసి సేమ్ డిఎస్ఎస్ భవన్ ఆపోజిట్ చాచా నెహ్రూ పార్క్, మసబ్ ట్యాంక్లోనే ఉంటుంది. ఇంగ్లీష్కి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఇది వచ్చేసి 19/2/2024 రోజున వీటికి అంటే రేపటి రోజున వీటికి ఈ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక 8 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM వరకు అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అయిపోయింది కదా. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అండి. ఫిజిక్స్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే 8 AM నుంచి 12 PM వరకు అయితే ఇక్కడ ఫిజిక్స్ సంబంధించి ఉంటుంది. అదే డిఎస్ఎస్ భవన్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి ఫిజిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీ సంబంధించి ఒకసారి క్లియర్గా హాల్ టికెట్స్ చూసుకోవచ్చు. ఇది కూడా వెన్యూ వచ్చేసి డిఎస్ఎస్ భవన్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి లెక్చరర్స్ ఇన్ జూనియర్ కాలేజ్ ఓన్లీ, డిగ్రీ కాలేజ్ అయితే కాదండి, ఓన్లీ జూనియర్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ 8 AM నుంచి 12 PM వరకు అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు 6-7 కల్లా అక్కడ ఉండే ఉండాలి ఖచ్చితంగా. ఇది వచ్చేసి కెమిస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి చూసినట్లయితే లెక్చరర్స్ ఇన్ జూనియర్ కాలేజ్ సంబంధించి ఇక్కడ వేరొక సబ్జెక్ట్ చూసినట్లయితే ఇందులో వచ్చేసి ఇక్కడ 1:2 రేషియో అయితే ఉంటుందండి ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఇందులో సబ్జెక్ట్ వారికి ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఇది వెన్యూ వచ్చేసి ఇక్కడ డిఎస్ఎస్ భవన్ కాదండి, ఇక్కడ వెన్యూ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి మనం. అక్కడ మొదటిసారి మనం లెక్చరర్స్ ఇన్ జూనియర్ కాలేజ్ సబ్జెక్టు తెలుగు, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకి మాత్రము డిఎస్ఎస్ భవన్ చాచా నెహ్రూ పార్క్లో ఉంది. బట్
లెక్చరర్స్ ఇన్ జూనియర్ కాలేజ్ అంటే జేఎల్లోనే మళ్ళీ ఉర్దూ, మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీస్, వివిధ కామర్స్, ఎకనామిక్స్ సంబంధించిన సబ్జెక్టు వారికి మాత్రం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ గిడుగు రామ్మూర్తి భవన్లో ఉంటుందండి. లలితా కళా క్షేత్రం నియర్ పబ్లిక్ గార్డెన్ రోడ్, పబ్లిక్ గార్డెన్, నాంపల్లి, హైదరాబాద్కి సంబంధించి అంటే ఇక్కడ వెన్యూ అయితే ఉంటుంది. మొదటిది మాత్రం డిఎస్ఎస్ భవన్ అండి. ఇక తెలుగు సబ్జెక్ట్ తెలుగు, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన క్యాండిడేట్స్కి అయితే. ఇక నెక్స్ట్ ఈ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మాత్రం ఇక ఉర్దూకు సంబంధించి, అలాగే మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్కి సంబంధించిన సబ్జెక్టులకు అయితే ఉంటుంది. ఇక సేమ్ టైం అండి, ఖచ్చితంగా 8 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక 22/2024 ఇక్కడ ఉర్దూ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ సారీ ఫ్రెండ్స్, అది మిస్ అయ్యాను నేను. ఇక్కడ ఉర్దూ వాళ్ళకు వచ్చేసి 19లో ఉంటుంది, మళ్ళీ 20కి ఉంటుంది, 21కి ఉంటుంది. అంటే ఒకటేసారి అంతమంది క్యాండిడేట్స్ని అయితే పిలవలేరు కదా. మీ యొక్క హాల్ టికెట్ బట్టి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి హాల్ టికెట్ చెక్ చేసుకొని, హాల్ టికెట్ అయితే ఇక్కడ మ్యాండేటరీ అండి. హాల్ టికెట్స్ నెంబర్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది, మీకు ఐడియా ఉంటుంది కొంచెం. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోనే మ్యాథమెటిక్స్ సంబంధించి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఉంటుందండి. అది వచ్చేసి రేపటికి సంబంధించిన షెడ్యూల్ అన్నమాట. ఇక నెక్స్ట్ 20కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, మ్యాథమెటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఉండడం జరిగిందండి. ఇక అలాగే బాటనీకి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ బాటనీకి సంబంధించి 8 AM నుంచి 12 PM వరకు ఉంటుంది. ఇక వెన్యూ చూసుకోవచ్చు అండి. వెన్యూ అయితే కంపల్సరీ మీకు హాల్ అంటే మీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు ఆల్రెడీ మెయిల్ వచ్చి ఉంటుంది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇక్కడ బాటనీ వాళ్ళ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ వెన్యూ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి జువాలజీ అండి. జువాలజీ వాళ్ళకు కూడా సిమిలర్గానే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ సివిక్స్ సంబంధించి కూడా సిమిలర్గానే ఉండడం జరుగుతుంది. ఎకనామిక్స్ వాళ్ళకి కూడా 8 AM నుంచి 12 PM వరకు అయితే ఉంటుంది. అలాగే 22/2024 రోజున కూడా ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. ఇక సివిక్స్ వాళ్ళకి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. అదే వెన్యూలో సివిక్స్ వాళ్ళకు కూడా 8 AM నుంచి 12 PM వరకు అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అందులో మీ హాల్ టికెట్ నెంబర్స్లోనే ఉంటుంది క్లియర్గా. ఒకవేళ మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉంటే మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే మనం క్లియర్గా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనం అయితే కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అంటే డిఎల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది కూడా 1:2 రేషియో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. రేపటితో ప్రారంభం కానుంది. ఇక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ సేమ్ సిమిలర్గా జేఎల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇందులో ఉంటాయండి. ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్స్ అయితే మీకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ వెన్యూ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇది కూడా వెన్యూ వచ్చేసి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ గిడుగు రామ్మూర్తి భవన్ సంబంధించి లలిత కళాక్షేత్రం నియర్ పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లికి సంబంధించి అయితే ఇక్కడ వెన్యూ అయితే ఉండడం జరిగింది. ఇది వచ్చేసి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అన్నమాట. ఇంకా దీంట్లో సబ్జెక్ట్స్ చూసినట్లయితే ముందుగా వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 8 AM నుంచి 12 PM అంటే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ హాల్ టికెట్స్ అయితే క్లియర్గా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఈ హాల్ టికెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను డైరెక్ట్గా. ఇది అన్ని పీడిఎఫ్స్ కలిపి ఒకటే పీడిఎఫ్గా మెర్జ్ చేసి పెట్టడం జరిగింది. అందులో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక మరొక సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే డిఎల్లోనే కామర్స్ అండి. కామర్స్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా వెన్యూ వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అయితే వెన్యూ అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్కి సంబంధించి నెక్స్ట్ డేట్ వచ్చేసి 22/2024 రోజున కూడా ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజ్ సంబంధించి డిఎల్ చూసినట్లయితే మరొక సబ్జెక్ట్ అయితే ఇక్కడ క్లియర్గా చూద్దామండి. ఇక్కడ వెన్యూ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ వెన్యూ మాత్రం చూసుకున్నట్లయితే డిఎస్ఎస్ భవన్ అపోజిట్ చాచా నెహ్రూ పార్క్, మసబ్ ట్యాంక్, హైదరాబాద్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అక్కడ ఇంతకుముందు దాంట్లో చూసినట్లయితే పొట్టి శ్రీరాములు ఉంది, బట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ చేంజ్ కావడం జరిగిందండి. డిఎస్ఎస్ భవన్ మసబ్ ట్యాంక్. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే మీ వెన్యూని కరెక్ట్గా చూసుకొని ప్రాపర్గా వెళ్ళాల్సి ఉంటుంది.
ఇది వచ్చేసి తెలుగు సబ్జెక్ట్ అండి. వీటికి సంబంధించిన సేమ్ సిమిలర్గా టైం ఉంటుంది. ఇక వెన్యూ వచ్చేసి వెన్యూ చూసుకోవాలంటే ఖచ్చితంగా వెన్యూ చూడకుండా వెళ్తే మాత్రం మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. వెన్యూ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పిన్ చేసి పెట్టాను మ్యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ ఇక ఎగ్జాక్ట్గా వెళ్తామంటే ఎగ్జాక్ట్గా ఒక్కొక్కసారి గూగుల్ ఏం చేస్తుందో మీకు కూడా తెలుసు. ఒక్కొక్కసారి గూగుల్ని అయితే నమ్ముకోకండి, బట్ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళండి వెంట. అలాగే డిఎస్ఎస్ భవన్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ అయినటువంటి ఇంగ్లీష్కి సంబంధించి కూడా సేమ్ వెన్యూనే ఉంటుందండి. డిఎస్ఎస్ భవన్ ఆపోజిట్ చాచా నెహ్రూ పార్క్, మసబ్ ట్యాంక్, హైదరాబాద్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మనమైతే. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్ కూడా అంతే ఉంటుందండి. వెన్యూ వచ్చేసి అదే వెన్యూ కింద ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే కెమిస్ట్రీకి సంబంధించి కూడా సేమ్ ఉంటుందండి. కెమిస్ట్రీకి సంబంధించి కూడా 8 AM నుంచి 12 PM వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిఎస్ఎస్ భవన్ ఆపోజిట్ చాచా నెహ్రూ పార్క్లో అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీ వాళ్ళకు కూడా అదే వెన్యూలో ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజ్ సంబంధించి ఇక్కడ క్లియర్గా మరొకసారి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సబ్జెక్టుల వారికి సంబంధించి చూసుకున్నట్లయితే రేపు వారికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఇక సబ్జెక్టుల వారిగా చూసుకున్నట్లయితే డిఎల్ సంబంధించి ముందుగా వచ్చేసి మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్ వాళ్ళకి వెన్యూ వచ్చేసి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అండి. ఇదైతే డిఎస్ఎస్ భవన్ అయితే కాదు. ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోవాలి మీరు ఖచ్చితంగా. వెన్యూస్ అయితే గుర్తుంచుకుంటేనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ఛాయిస్ క్లియర్గా ఉంటాయి. ఇది వచ్చేసి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అండి. గిడుగు రామ్మూర్తి భవన్, లలిత కళాక్షేత్రం నియర్ పబ్లిక్ గార్డెన్ రోడ్, పబ్లిక్ గార్డెన్, నాంపల్లి, హైదరాబాద్ సంబంధించి అయితే వెన్యూ ఉంటుంది. ఇది వచ్చేసి లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజ్ అంటే డిఎల్స్ సంబంధించిన స్టూడెంట్స్కి మాత్రమే ఇది. దీనికి సంబంధించి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ క్యాండిడేట్స్కి 8 AM నుంచి 12 PM వరకు అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇందులో ఇన్వాల్వ్ అయ్యే సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండి, మైక్రోబయాలజీ, జువాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, స్టాటిస్టిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, అలాగే సోషియాలజీ, సైకాలజీ, జియాలజీ, అలాగే జర్నలిజం సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వెన్యూ వచ్చేసి చూసుకోవచ్చు అండి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వెన్యూ అయితే ఖచ్చితంగా మీరు క్లియర్గా చూసుకోండి. వెన్యూ చూసుకున్నాకే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీకు వెన్యూ అయితే చూసుకోవచ్చు. కొంతమంది క్యాండిడేట్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ 4th floor డిఎస్ఎస్ భవన్ మసబ్ ట్యాంక్ అని ఉంటుంది కదా, మసబ్ ట్యాంక్లోనే ఉంటుందంటే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉన్నటువంటి వెన్యూ అండి. ఇక్కడ కింది వెన్యూ చూసుకోవచ్చు అండి. మీరు కింది వెన్యూ చూసుకోవాలి. ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన వెన్యూ అండి. ఇది కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు వెన్యూ చెక్ చేసుకున్నా కూడా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే బాటనీ సబ్జెక్ట్ అండి. బాటనీ సబ్జెక్ట్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇక లాస్ట్ వన్కి నేను స్క్రోల్ చేస్తున్నా చూడండి. లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే జియాలజీ సంబంధించి, అలాగే లాస్ట్ సబ్జెక్ట్ అయినటువంటి జర్నలిజం సంబంధించి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. వీరికి మాత్రం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి. జియాలజీ సబ్జెక్ట్ వరకు 22/2024కి ఉంటుంది. అలాగే జర్నలిజం సంబంధించి కూడా 22/2024కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వీటి యొక్క వెన్యూస్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒకసారి మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వెన్యూస్ అయితే కన్ఫ్యూజ్ కాకుండా. ఫస్ట్ వన్ వచ్చేసి జేఎల్ అండి. జేఎల్సి అంటే లెక్చరర్స్ ఇన్ జూనియర్ కాలేజ్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ డే అంటే రేపటి నుంచి వాళ్ళకి ప్రారంభం కానుంది. వెన్యూ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే డిఎస్ఎస్ భవన్ అండి. డిఎస్ఎస్ భవన్, చాచా నెహ్రూ పార్క్, మసబ్ ట్యాంక్, హైదరాబాద్ వచ్చేసి జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ సంబంధించి. ఇందులో సబ్జెక్ట్ చూసినట్లయితే తెలుగు వాళ్ళకు ఉంటుంది, సబ్జెక్ట్ ఇంగ్లీష్, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకే ఉంటుంది. ఇక జూనియర్ కాలేజ్ లెక్చరర్స్లోనే మరొక సబ్జెక్ట్ అయినటువంటి ఉర్దూ, మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, సివిక్స్ సంబంధించి వెన్యూ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే ఇక్కడ డిఎస్ఎస్ భవన్ కాదు, వాళ్ళకి సపరేట్ ఏముంటుందంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ గిడుగు రామ్మూర్తి భవన్, లలిత కళాక్షేత్రం సంబంధించి నియర్ పబ్లిక్ గార్డెన్ రోడ్, పబ్లిక్ గార్డెన్, నాంపల్లికి సంబంధించి అయితే మరొక వెన్యూ ఉంటుంది. ఇది వచ్చేసి జూనియర్ కాలేజ్ సంబంధించి
ఉర్దూ, మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, సివిక్స్ సంబంధించిన సబ్జెక్టుల వారికి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి డిఎల్స్ అండి, లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజ్ సంబంధించి వీరికి కూడా రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఇక వీటికి సంబంధించిన సబ్జెక్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ కామర్స్ స్టూడెంట్స్ మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక వెన్యూ వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ గిడుగు రామ్మూర్తికి సంబంధించిన భవన్లో ఉంటుంది. అలాగే లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజ్ డిఎల్స్ వాళ్ళకి ఇక సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే తెలుగు, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టూడెంట్స్ వాళ్ళకి డిఎస్ఎస్ భవన్లో మసబ్ ట్యాంక్ దగ్గర ఇక్కడ వీళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజ్ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, జువాలజీ, బాటనీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, స్టాటిస్టిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, జియాలజీ, జర్నలిజం సంబంధించిన వెన్యూ వచ్చేసి చూసినట్లయితే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ గిడుగు రామ్మూర్తి భవన్ సంబంధించి లలితా కళాక్షేత్రం నియర్ పబ్లిక్ గార్డెన్ రోడ్, పబ్లిక్ గార్డెన్, నాంపల్లికి సంబంధించి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి రేపు వెళ్ళే క్యాండిడేట్స్ యొక్క సబ్జెక్ట్ వైజ్ డేట్, టైం అండ్ వెన్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే చెక్ లిస్ట్ అంటే మీకు తెలియట్లేదంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి, అందులో నేను ప్రొవైడ్ చేయడం జరిగింది చెక్ లిస్ట్కి సంబంధించి. అలాగే అసిస్టేషన్ ఫామ్స్ సంబంధించి చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి, ఒకసారి సెర్చ్ చేయండి. లేదంటే నేను ప్రీవియస్ వీడియోలో ఒక 2-3-4 months బ్యాక్ ఒక వీడియో చేశాను, అందులో ఉంటుంది ప్రొవైడ్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఇక మరొకటి ఏంటంటే క్యాస్ట్కి సంబంధించి లేటెస్ట్ క్యాస్ట్ తీసుకెళ్ళాలంటే లేటెస్ట్ ఏం అవసరం లేదండి, మీకు ప్రీవియస్ క్యాస్ట్ వచ్చేసి ఖచ్చితంగా సన్ ఆఫ్ ఉండాలి. ఖచ్చితంగా సన్ ఆఫ్ ఉన్న క్యాండిడేట్స్ అంటే మీరు మీ యొక్క తండ్రి పేరున్న సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇన్కమ్ అవసరం లేదండి. నాన్ క్రీమీ లేయర్ సంబంధించి బీసీ క్యాండిడేట్స్ అయితే లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ తీసుకెళ్ళాలి. ఒకవేళ మీకు ప్రీవియస్ ఉంటే మాత్రం చూపించండి. ఒకవేళ తీసుకోలేకపోతే మాత్రం ఒక అండర్టేకింగ్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిలప్ చేసి మీరు కొంచెం సమయం అయితే ఇవ్వాలని వాళ్ళకైతే కొంచెం చెప్పాలి, చెప్తే వాళ్ళు ఇస్తారు. ఇంకా మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అండి. ఈడబ్ల్యూఎస్ ఒకవేళ మీరు అప్లికేషన్ టైంలో ఈడబ్ల్యూఎస్ అని క్లియర్గా మెన్షన్ చేస్తే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఒకటి కాదండి, ఓబీసీ అనేది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అయితే క్లియర్గా ఉంటుంది. అలాగే ఓబీసీ అండ్ ఎన్సీఎల్ ఒకటి కాదండి, ఎన్సీఎల్ వచ్చేసి నాన్ క్రీమీ లేయర్ సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ అంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ సంబంధించిన నాన్ క్రీమీ లేయర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి అసిస్టేషన్ ఫామ్స్ సంబంధించి 2 sets అయితే తీసుకెళ్లాల్సి, చెక్ లిస్ట్ ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది కూడా క్లియర్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.